హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ టు మై ఛానల్ బేగం వ్లాగ్స్. సో ఫైనల్లీ రాజమండ్రికి అయితే వచ్చేసాను, మా ఇంటికి వచ్చేసాను. ఇది చాలా టైం అయింది. వైజాగ్లోనే నేను చాలా ఎంజాయ్ చేశాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను, నా ఇంటికైతే వచ్చేసాను. పని చూస్తే చాలా ఉంది. అక్కడి నుంచి నేను చాలా తీసుకొని వచ్చాను. ఇంకా నేను తీసుకెళ్ళినవి కూడా, మరి క్లాత్స్ అవన్నీ కూడా సర్దుకునేది కూడా చాలా ఉన్నాయి. చూపిస్తాను చూడండి మా మమ్మీ నాకు ఏం పంపించిందో. పిండి వంటలు నా కోసం అనేసి, ఇంట్లో కోసం అనేసి మా మమ్మీ మిక్చర్, నేను అడిగాను నాకు కార్న్ మిక్చర్ కావాలంటే కార్న్ మిక్చర్ చేసింది. ఇంకా గవ్వలు చేసింది. అండ్ నాకు ఇష్టం ఇవి, మర్చిపోయాను, చూసారా పేరు మర్చిపోయాను నేను కరెక్ట్ టైంలో. చగోడీలు నాకు ఇవి చాలా ఇష్టం. ఇవి చేసింది. మా ఆయనకి ఇష్టం అని ఏమంటారు దీన్ని, కొబ్బరిలుండలు చేసింది. అండ్ ఇది చూడండి, ఇది నేను ట్రైన్ ఎక్కేంత వరకు కాపాడుకొని వచ్చాను. గులాబీ పువ్వుల్ని ట్రైన్లో పైన షెల్ఫ్లో పెట్టాము, తీస్తున్నప్పుడు పడిపోయాయి. దానివల్ల చూడండి గుండ అయిపోయింది. సో ఇవన్నీ మా మమ్మీ నా కోసం పంపించింది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. పని అయితే చాలా ఉంది, అంటే సర్దుకోవడాలు అవన్నీ చాలా ఉన్నాయి. చూడండి నా కబోర్డ్ అంతా సర్దాలి. ఇవన్నీ మెస్సీగా ఉన్నాయి. ఇవన్నీ సర్దుకోవాలి. నిన్న రాగానే నేను కొన్ని సర్దేసుకున్నాను అన్నమాట. అంటే లైక్ జ్యువెలరీస్ అవి ఏవైనా ఉంటే నేను సర్దేసుకున్నాను. నార్మల్లీ బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా, కాస్మెటిక్స్ అనేసి, అవన్నీ సర్దేసుకున్నాను. క్లాత్స్ ఏమో కొన్ని వాష్కి పెట్టి కొన్ని సర్దడానికి ఉన్నాయి. అవి ఈవినింగ్ కల్లా అవి కూడా ఫినిష్ చేసేసుకుంటే నా టూర్కి వెళ్ళి వచ్చిన అన్ని ఏమంటారు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఈరోజు నేనైతే ఫస్ట్ టైం కొత్తిమీర రైస్ చేశాను. చూపిస్తాను రండి, 1 minute. నేను కొత్తిమీర రైస్ అయితే చేశాను. నాకు ఇష్టం కొత్తిమీర రైస్. సో ట్రై చేశాను మా మమ్మీని అడిగి. సో చాలా సేపు తర్వాత అయితే నా కబోర్డ్ అయితే సర్దేసుకున్నాను. చూడండి, నా కబోర్డ్ మొత్తం అయితే సర్దేసుకున్నాను. పైన ఇంకా ఉంది, మా ఆయన కబోర్డ్ ఉంది. అది అవ్వాలంటే ఇంకా రేపే, ఎందుకంటే మా ఆయన హెల్ప్ కూడా ఉండాలి కాబట్టి చూస్ చేసుకోవడానికి. మిగిలినవి అయితే అన్నీ అయితే ఇలా క్లీనప్ అయిపోయాయి. సో అదొక పనే మిగిలింది ఇంకా నాకు. టైం కూడా చాలా టైమే అవుతుంది. సో నా చిన్న వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేగం వ్లాగ్స్. సో నా డే స్టార్ట్ అయితే పాలు విత్ క్యారెట్తో మొదలు పెడుతున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వేడి ఇడ్లీ, పల్లీల చట్నీ అండ్ పప్పు, అన్నం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో నేను ఇందాకలా వ్లాగ్లో రాలేదు కదా, అందుకనేసి ఇప్పుడు నేను ఫేస్ది కూడా చూపిస్తున్నాను. ఓవరాల్ ఇంటి వర్క్ అయితే కంప్లీట్ అయింది మార్నింగ్ది. మీకు ఒక చూపిస్తాను చూడండి. నిన్నే కదా నేను మీకు చూపించాను. మా మమ్మీ ఏమో నా కోసం పిండి వంటలు పంపించింది అనేసి. చూడండి, ఖాళీ అయిపోయింది, అప్పుడే ఖాళీ అయిపోయింది. మా మమ్మీ చాలా ఎమ్మీగా చేస్తుంది అన్నమాట. అందుకనేసే ఫుల్ ఉండేది. హాఫ్ వరకు, హాఫ్ కూడా కాదు, హాఫ్ కన్నా తక్కువ, ఇంకా తక్కువే ఉంది. అంతలా ఖాళీ అయిపోయింది అన్నమాట. నేను ఈరోజు పప్పులో నంచుకోవడానికి ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఆలూ కట్ చేసుకొని స్లైసెస్గా ఉంచుకున్నాను. నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు ఆలూని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం.
రేపటి నుంచి నా హాల్ సెక్షన్ అయితే మొదలవుతుంది. అంటే నా దగ్గర ఉన్న కాస్మెటిక్స్ కానీ, హిజాబ్స్ కానీ, లేకపోతే శారీస్ కలెక్షన్స్ కానీ అన్ని హాల్స్ నేను మీకు చూపిస్తాను. సో రేపటి నుంచి హాల్ సిరీస్ అయితే మొదలు పెడతాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క హాల్ అన్నమాట. నాకు ఎక్కిళ్ళు చాలా వస్తున్నాయి, అందుకే కొంచెం క్రాష్ అవుతుంది. సో ప్రజెంట్ ఆలు అయితే వేగుతుంది. రేపటి నుంచి నా హాల్ సెక్షన్ అయితే మొదలు పెడతాను. అండ్ నిన్న వ్లాగ్ ఈరోజు వ్లాగ్ కలిపి ఈరోజు పెడతానన్నమాట. నిన్న వ్లాగ్ చాలా చిన్నది, నాకు వ్లాగ్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఉంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలో ఏం స్టార్ట్ చేయాలో నాకు తెలీదు. మ్యాక్సిమం రేపటి నుంచి నా దగ్గర నుంచి డైలీ వ్లాగ్ వస్తుంది. చిన్నదైనా కానీ డైలీ వ్లాగ్ వచ్చేలా నేను చూస్తాను. ఆలు అయితే వేగిపోయాయి. సో ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా నాకు ఇలా ముద్దలా అయిపోతుంది, ఎందుకో తెలీదు. నాకు ఇష్టమే ముద్దలా తినడం, కానీ మా ఆయనకి కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట ఆలు. సో మీకు ఎవరికైనా ఆలు క్రిస్పీలా ఉండాలంటే ఏదైనా టిప్స్, డూస్ అండ్ డోంట్స్ ఎవరైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. సో ఇందులో ఇప్పుడు నేను కొంచెం పసుపునైతే యాడ్ చేస్తున్నాను. అండ్ నాకు ధనియాల పొడి ఇష్టం ఫ్లేవర్, సో కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఆయిల్ తక్కువ వేసాను, మరి ఏంటో నాకు తెలియడం లేదు. నేను ఎప్పుడు వండినా కూడా ఇలా ముద్దలా అయిపోతుంది. సో ఎవరికైనా ట్రిక్స్ తెలిస్తే నాకు చెప్పండి. నేను ఆల్రెడీ దీంట్లో చాలా ఆయిల్ వేసాను, ఆయిల్ వేసి వేపాను, బట్ స్టిల్ ఇది ముద్దగానే అయిపోయింది. చూసారా, ఆల్రెడీ నేను ఆయిల్ చాలా ఎక్కువ వేసాను. మరి ఎందుకు ఇలా వచ్చిందో తెలీదు, లేకపోతే నేను కలపడం లేదే నాకు ఎలాగొట్టిందో ఏమో నాకు తెలీదు. కానీ ఆలు ఫ్రై అయితే ఇలా వచ్చింది. నాకైతే ఇలాగే ఇష్టం, ముద్దలా ఆలు ఫ్రై ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. అన్నంలో కలుపుకోవడానికి, తినడానికి అవన్నీ నాకు నచ్చుతాయి అన్నమాట. కానీ మా ఆయనకి కొంచెం క్రిస్పీగా ఉండాలి. సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే బాగుంది, కానీ క్రిస్పీ రాలేదు. చూడండి ఎలా అయిపోయిందో, కుర్మలాగా అయిపోయింది. కానీ ఇది అన్నంలో కలుపుకోవడానికి, తినడానికి చాలా బాగుంటుంది. నేను చేసుకున్న ఏమంటారు పొటాటో ఫ్రై, ఆలు ఫ్రై నాకు ఎంతలా నచ్చిందంటే చూడండి, కొంచెం గిన్నెలో వేసుకొని తెచ్చేసుకున్నాను నేను తినడానికి, ఉట్టి నోటితో తినడానికి, దేంట్లో నంచుకోకుండా తినడానికి. నాకు ఆలు చాలా ఇష్టం. అంటే అన్నీ తింటాను, ఆలులో ఉన్న కొన్ని కర్రీస్ అవి ఇవి ఉంటాయి కదా, నేను కొంచెం ఎక్కువే తింటాను. సో నాకు ఇదైతే నచ్చింది, ముద్దలా ఇష్టం అని నేను ముందే చెప్పాను కదా. సో తినడానికి తెచ్చేసుకున్నాను నేను, అండ్ ఐ లవ్ ఇట్. సో నేను రెడీ అయితే అయిపోయాను, బయటికి వెళ్తున్నాను చిన్న పని మీద. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి వ్లాగ్ ఎలా ఉందో, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.